సుగ్రీవుడు చెప్తున్నాడు వాలి చాలా కపటి. వాలి సుగ్రీవుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. సుగ్రీవుడు అన్నగారు వాలి. వాలికి సుగ్రీవుడి మీద పగ. కాబట్టి ఇప్పుడు వాలి నన్ను చంపడానికి చూస్తున్నాడు. పరమ కాపట్యం ఉన్నవాడు. నేను ఈ పర్వతం మీద ఉన్నంత వరకు వాలి వచ్చి నన్ను చంపలేడు. కారణం ఏమిటంటే వాలి ఈ పర్వతం మీదకి వస్తే ఆయన మరణిస్తాడు. మతంగ మహర్షి శాపం ఉంది. కాబట్టి నన్ను చంపగలిగినంత వీరుడు వాలి దగ్గర లేడు. ఇప్పుడు ఎక్కడో సంపాదించాడు. ఈ మిత్రత్వంతో ఎవరినో తీసుకొచ్చాడు నన్ను చంపమని. అదిగో వాళ్ళే వెతుకుతున్నారు, ఇలా వెడుతున్నారు. అది ఆయన అనుమానం. కాబట్టి ప్రచరంతా నిహాగతౌ ప్రచరంతా విహాగతౌ, వాళ్ళు వస్తున్నారు. అటువంటి వాలి నన్ను మృత్యుపాలు చేస్తాడేమో. వెంటనే నలుగురు మంత్రులలో మాట్లాడినటువంటి వాళ్ళెవరూ లేరు. సుగ్రీవుడు రాజు, హనుమ, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, ఈ నలుగురు ఆయన్ని సేవించేటటువంటి సచివులు. ఇందులో హనుమ మాత్రం వెంటనే మాట్లాడారు. హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ బుద్ధి వైభవం ఉంటుంది. ఆయన్ని నమ్మిన వాడికి, ఆయన్ని సేవించిన వాడికి మంచి వాక్పుటుత్వం కూడా వస్తుంది. కాబట్టి ఆయన అన్నారు వెంటనే, నువ్వు అన్నింటికీ ఇలా భయపడిపోతూ ఉంటావు. ఈ మలయ పర్వత శిఖరం మీదకి, ఇక్కడ ఉన్నటువంటి ఋష్యమూక పర్వతం మీదకి అసలు వాలి కానీ వాలి అనుచరులు కానీ రాలేరని తెలిసి కూడా నువ్వు ఎందుకింత భయపడిపోతుంటావు? ఎవరో వచ్చారు, వాళ్ళు నిన్ను చంపడానికే వచ్చారనుకుంటావేంటి? అనుకుని అలా భయపడుతుంటావేంటి?